మ్మ్. అర్థం చేసుకుందాం. మా మంచి తండ్రి, నాయన, గొప్ప దేవ, మీ అంత పరిశుద్ధత ప్రభా ఎవరికి లేదు. మీరే పరిశుద్ధులు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేవేల దోతల మధ్యలో ప్రభా కొని ఆడబడుతున్న గొప్ప దేవ యేసయ్య. సింహాసనం మీద ప్రభా మీరు కూర్చొని ఉన్నారు. అయా సమస్తాన్ని ప్రభా ఏలే దేవుడుగా ఉన్నావు నాయన. హల్లెలూయా. మా జీవితాల పట్ల ప్రభా మీకున్న ప్రణాళికల్ని ఎవరు కూడా ఆపలేరు. హల్లెలూయా. ప్రభా మీ యొక్క చిత్తాన్ని ప్రభా ఎవరు కూడా అడ్డగించలేరు. అయా మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మమ్మల్ని స్వీకరించినందుకు వందనాలు. మీ కుటుంబంలో మమ్మల్ని కూడా ఒకటిగా చేసుకున్నందుకు స్తోత్రాలు. మరి యొక్క దినం ప్రభా మా జీవితాలు జతపరిచినందుకు తండ్రి, మీ యొక్క మాటలు మా యొక్క వెనుకడిలో వినబడు నిమిత్తము తండ్రి, మా ఆత్మలో మీరు నూతన కార్యం చేసినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అయా తండ్రి అన్యోన్య సహవాసంలో మమ్మల్ని ఉంచారు నాయన. మీకు వందనాలు. మీ యొక్క ప్రేమను మా యొక్క హృదయాల్లో ప్రభా నింపుతున్నావు నాయన. నిస్వార్థమైన జీవితాన్ని ఎలా జీవించాలో ప్రతిరోజు మాకు నేర్పిస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. మీకు మాత్రమే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని ప్రభువా నైనా నీ యొక్క దవదాసుని యొక్క అయా మీ యొక్క దాసుని యొక్క నోటి ద్వారా మీరు మాట్లాడతారు. ప్రభా తండ్రి మీరు తప్పకుండా మాట్లాడతారు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. పిలిచిన దేవా నువ్వు నమ్మదగిన దేవుడు నాయన. ప్రభా నైనా మమ్మల్ని నడిపించే దేవుడు, మా కుడి చేయి పట్టుకొని నడిపించే దేవుడు ప్రభువా. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ నాయన సర్వంగ కవచంలో ఉన్న తండ్రి మరి యొక్క నేను ముఖ్యమైన భాగంలో మేము ఉంటూ ఉండగా మాతో మీరు మాట్లాడమని అడగచ్చు. మా అందరితో మీరు మాట్లాడమని అడగచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. సో దేవుని యొక్క మహా గొప్ప నామములో మీ అందరికి కూడా స్తోత్రాలు. ఆ మీ అందరికి కూడా వందనాలు. ఆమేన్. హల్లెలూయా. మన దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం స్తోత్రం చెప్పే వాళ్ళంగా ఉండాలి. స్తుతులు మనము ఆయనతో మనం మాట్లాడే వాళ్ళంగా ఉండాలి. స్తుతి అన్నది ఎంత ప్రాముఖ్యం అంటే దేవుడు ఎంత గొప్పవాడో మన నోటి ద్వారా మనం మాట్లాడుతూ ఉంటే మన చుట్టూ ఉన్న సమస్యలన్నీ కూడా అంతగా చిన్న చిన్నగా కనబడుతూ ఉంటాయి. పెద్దగా కొండలుగా కనబడుతున్న సమస్యలు దేవుని స్తుతి మన నోట్లో ఉంటూ ఉంటే ఆ ఎరుకో గోడలైనా సైతం, ఆ కొండలైనా సైతం, ఎంత కోటైనా సరే అదంతా కూడా చిన్నగానే కనబడుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని కళ్ళ నుంచి చూస్తే, దేవుని కళ్ళ ద్వారా చూస్తే ప్రతి పెద్ద సమస్య కూడా చిన్నదే. ఆమేన్. హల్లెలూయా. మన కళ్ళ ద్వారా చూస్తేనేమో ప్రతి చిన్నది కూడా పెద్దదే. కానీ దేవుని కళ్ళ ద్వారా గనక మనం చూస్తే అలా మనకు ఎవరు సహాయం చేస్తారండి? మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. తండ్రి ఎలా చూస్తున్నాడు, దేవుడు దాన్ని ఎలాగా చూస్తున్నాడు అన్నది మనకి అర్థవంతంగా తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకనే ఎన్ని సమస్యలు మన చుట్టూ ఉన్నా సరే మనం భయపడకుండా, మనము జడియకుండా, మనం చింతించకుండా మన హృదయాల్ని దృఢపరుచుకుంటూ దీర్ఘశాంతముతో, సమాధానముతో, ధైర్యముతో మనము మన చుట్టూ ఉన్న విషయాల్ని మనం ఎదుర్కొనే వాళ్ళంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మీతో ఉన్నారు, ప్రభు మనతో ఉన్నారు. ఆయన నీలో ఉన్నారు, నీతో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ సత్యాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. నీలో ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు నీలో ఉన్నాడు, నీతో ఉన్న దేవుడు ఇమ్మానువేలుగా నీతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నిన్ను విడవలేదు, ఎడబాయలేదు. ఆమేన్. హల్లెలూయా. మన సర్వాంగ కవచము అనే ఈ యొక్క అంశంలో మనం ఉన్నాం. ఎఫెసీయులు 6వ అధ్యాయం, ఎఫెసీయులు 6వ అధ్యాయం మనం 14వ వచనంలో రెండో భాగంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన వర్తమానాలు ఇవి, ఉపదేశాలు ఇవి, జాతి వినాలి. ఎఫెసీయులు 6:14 ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుక్కొని. చూసారా, నీతి అను మైమరపు అన్నది
ఛాతీ భాగం అంతా కూడా కవర్ చేస్తా ఉంటదన్నమాట. ఒక సైనికుని యొక్క ఒక అస్త్రం చూసినట్లయితే ఈ నీతి అను మైమరుపు అన్నది, లేకపోతే ఈ మైమరుపు అన్నది ఏమిటి అంటే బ్రెస్ట్ ప్లేట్ అని మన ఇంగ్లీష్ లో మనం చూస్తున్నాం. బ్రెస్ట్ ప్లేట్ అంటే చెస్ట్, అంటే ఇక ఛాతిని కవర్ చేసేది అనమాట. ఒక ప్లేట్ వంటి ఒక ఆయుధం, అంటే ఒక ఆ ఒక ఐరన్‌తో చేసిన సో, అటువంటి ఒక ఆయుధం అన్నది ఒక ఛాతీని యావత్తు కూడా కవర్ చేసేదనమాట. సో, ఛాతీలో ఏముంటదంటే అతి ప్రాముఖ్యమైన అవయవం ఉంటది. అదేంటంటే హృదయం. ఆమేన్. హల్లెలూయా! సో, హృదయాన్ని కవర్ చేసేదనమాట ఇది. అయితే ఇక్కడ నీతి అనే ఒక మాట ఇక్కడ వాడుతూ ఉన్నారు. నీతి అనంటే రైచియస్‌నెస్. రైచియస్‌నెస్. రైచియస్‌నెస్ అనంటే ఇది కేవలము దేవునిలో మాత్రమే మనం చూస్తాం. నీతి అనేది దేవునిలోనే ఉంటది గానీ, మానవునిలో నీతి లేదు. మానవునిలో దుర్నీతి ఉంటది. ఎందుకంటే పాపపు స్వభావముతో పాపము చేసింది యావత్తు గూడా దుర్నీతే. కానీ నీతి అన్నది మటుకు అది కేవలము దేవునిలోనే ఉంటది. అయితే దేవునిలో ఉన్న నీతి అన్నది అసలు ఎలా ఉంటది? ఆ నీతి అనేది ఎలా ఉంటది? అటువంటి అంత మంచితనం అనేది దేవునిలో ఎలా ఉంటది అన్నది ఈ లోకానికి చూపించింది యేసు ప్రభువే. దేవుడు ఎవరు అన్నది ఈ లోకానికి ప్రకటించింది యేసు ప్రభువే. ఈ లోకంలో యేసు ప్రభు ఒక్క పాపం కూడా చేయకుండా జీవించారు. పాపము ఎరుగని వ్యక్తిగా జీవించారు. ఆ విషయాన్ని మనం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. ఈ వాక్య భాగంలో ఒక వాక్యంలో గొప్ప మర్మం ఉందండి. ఈ యొక్క మర్మం ద్వారా చాలా విషయాల నుంచి మనం పొందుకుంటాం. చూడండి 2 కొరింథీ పత్రిక 5:21. ఎందుకనగా మన ఆయన యందు అంటే క్రీస్తునందు మాత్రమే దేవుని నీతి దేవుని నీతి అగునట్లు దేవుని యొక్క నీతి మన జీవితంలో భాగమైపోవాలి అనేది దేవుని యొక్క చిత్తము. అంటే మనల్ని దేవుడు క్రీస్తులో ఎలా చూడాలనుకుంటున్నాడనంటే మనము ఒక్క పాపము కూడా చేయలేదు అన్నట్టుగా మన జీవితాన్ని చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఇది ఎంత గొప్ప కృపండి మన మీద. ఇది ఎంత కరుణండి మన మీద. ఇదెంత ప్రేమండి మన మీద. ఆమేన్. హల్లెలూయా! ఎందుకంటే దేవునిలో అంధకారం లేదు. ఆయనలో కేవలము వెలుగే ఉంది. ఆయనతో పాటు సహవాసము చేయాలి అనంటే సంబంధంలో ఉండటం గాని, సహవాసంలో ముందుకు వెళ్ళే ఆ జీవితంలో గాని పాపం అనేది ఉండకూడదు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు గనక ఎక్కడైతే పాపం ఉంటదో అక్కడ ఆయన యొక్క సంబంధం ఉండలేదు. ఆయన యొక్క సహవాసం గూడా ఉండలేదు. అయితే ఆదాము, హవ్వలు మరి ఆదికాండం 2వ అధ్యాయంలో ఎటువంటి పాపరహితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ చుట్టూ గూడా దేవుని మహిమ అనేది కప్పబడి ఉన్నది. వాళ్ళ ఆత్మలో, ప్రాణములో, శరీరంలో వాళ్ళ యొక్క వెలుపలగా యావత్తు కూడా దేవుని మహిమతో నింపబడి ఉన్నారు. ఒక్క పాపం అనేది కూడా కనబడకుండా ఉండే జీవితముగా మనం చూసాం. అయితే అటువంటి పాపరహితమైన జీవితాలతోనే దేవుని యొక్క సంబంధము ఉండగలదు. ఎందుకంటే దేవుడు ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన నీతిమంతుడు గనక ఎక్కడైనా సరే పాపం ఏదైనా ఉన్నది అనంటే అక్కడ ఆయన యొక్క ఆత్మ నివసించలేదు. అక్కడ నివాసము చేయలేదు. అక్కడ సంబంధంలో రాలేదు. ఆ యొక్క పాపానికి తీర్పు తీర్చాల్సిందే. అయితే మరి ఆ పాపము చేసిన ఆ వ్యక్తిని మరి వెలుపలికి పంపించాల్సిందే. అంటే దూరపరచాల్సిందే. మరి అదే విషయం అన్నది మనం ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఆదాము, హవ్వల్ని మరి ఏదైనా తోట నుంచి మరి వాళ్ళు వెలుపలికి వెళ్ళిపోవుట, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే రీతిగా ఉండుట, వాళ్ళ శ్రమల్లో వాళ్ళు అనుభవించుట, మరి దేవుని యొక్క తీర్పులో వాళ్ళు జీవించుట, చివరికి వాళ్ళ జీవితాల్లో ఒక శాపం అనేది కనబడుట, ఇవన్నీ కూడా పాపం యొక్క పర్యవసానాలే. అయితే అతి ప్రాముఖ్యమైన పర్యవసానం ఏమిటి అనంటే దేవుని నుంచి దూరం అవుట. అంటే సంబంధము నుంచి దూరం అవుట. అంటే ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దేవునితో సంబంధము లేదు. కానీ ఎక్కడైతే పాపానికి ఒక పరిహారమైన శిక్షగా ఉన్న మరణం అన్నది
అనుభవించడం జరుగుతుందో, అంటే దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీద అండి? మనిషి మీద కాదు కానీ పాపం మీద. దేవుని యొక్క ఉగ్రత మానవుని మీద కాదు కానీ పాపం మీద. అది ఏదైతే కనుక తీర్చబడిందో, ఎవరు తీర్చారండి? యేసు ప్రభు. యేసు ప్రభు శిలువ మీద. మరి దేవుని యొక్క ఉగ్రత అంటే తండ్రి యొక్క ఉగ్రత అన్నది దేని మీద? పాపం మీద. ఆ ఉగ్రత, ఆ యొక్క తీర్పు, ఆ యొక్క యొక్క శిక్ష. అయితే ఉగ్రత దేనికి అని అంటే, మరి దేవుని నుంచి అతి ప్రాముఖ్యమైన సృష్టిగా ఉన్న మానవుణ్ణి దూరపరిచింది పాపం. ఇప్పుడు భర్త భార్యలు బాగా ప్రేమించుకుంటూ ఉన్నారనుకోండి, మంచిగా ప్రేమించే ఒక ఒక కుటుంబం ఉందనుకోండి, వాళ్ళిద్దరిని ఎవరిని వేరుపరిచారు? ఎవరు వేరుపరిచారు? ఎవరో ఒక మూడో వ్యక్తి వచ్చాడు, అసలు భార్యను వేరుపరిచి తీసుకెళ్లిపోయారు. ఇక భర్తకి ఎంత కోపం ఉంటుందంటే, అసలు మేమిద్దరం బాగున్నాం కదా, ఎందుకు మా సంబంధంలో ఒక వేరుపాటు అనేది వచ్చింది? ఇదిగో ఈ వ్యక్తి వల్ల, ఈ వ్యక్తి వల్లనే ఈ పని జరిగింది అని చెప్పి భర్త హృదయంలో చాలా బాధతో పాటు కోపం కూడా ఉంటుంది. అట్లాగే దేవుని యొక్క హృదయంలో, దేవుని యొక్క దేవునిలో కోపము అన్నది అదొక పరిశుద్ధమైన కోపము. అది ఎట్లాంటిదంటే, అదొక ఆ యొక్క ఆ యొక్క ఉగ్రత అన్నది ఎవరి మీద ఉందంటే పాపం మీద ఉంది. ఈ పాపమే కదా, ఈ పాపమే కదా నన్ను, నా మానవుణ్ణి, నేను సృష్టించిన మానవుణ్ణి, అతి యావత్తు సృష్టిలో అతి శ్రేష్టమైన సృష్టి మానవుని సృష్టి. అయితే ఇంత మంచి సంబంధంలో జీవిస్తున్న ఆ సంబంధాన్ని వేరుపరిచింది పాపమే. అయితే ఈ పాపం యొక్క పరిహారము, మరి నీతి అయిన దేవుడు న్యాయాన్ని తీర్చాల్సిందే. నీతియుక్తమైన దేవుడు న్యాయాన్ని తీర్చాల్సిందే. ఆ న్యాయం ఏంటంటే మరణం. ఆ న్యాయం ఏంటంటే మరణం. అయితే ఆ మరణం అన్నది తీసివేయాలి. లేకపోతే ఆ యొక్క మరణం అన్నది మానవుని జీవితం మీద ఉన్న శిక్ష, ఆ యొక్క మరణం అన్నది తీసివేయడానికి యేసు ప్రభుని లోకానికి మరి తండ్రిని దేవుడు పంపించాడు. ఆమేన్ హల్లెలూయా. మనం మరణాల్సిన మనము మరణాల్సిన ఆ యొక్క మరణాన్ని మనం అనుభవించాల్సిన ఆ యొక్క స్థానంలో యేసు ప్రభు మరణించాడు. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ చెప్తావా? ఆమేన్ హల్లెలూయా. ఎంత గొప్ప త్యాగమో కదా ఇది. ఆమేన్ హల్లెలూయా. మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఒక త్యాగం అన్నది అవసరమే. ఆమేన్ హల్లెలూయా. ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైన మాట. మనము నీతిమంతులుగా మార్చబడడానికి, మనము నీతి అను ఆ యొక్క వస్త్రాల్ని ధరింప చేసుకున్న అనుభవం మనకు రావడానికి, మనము నీతిమంతులుగా దేవుని సన్నిధిలో నిలవబడ్డానికి, మళ్ళీ దేవునితో మనము సంబంధంలోకి రావడానికి, ఎందుకంటే మనం పాపము లేని జీవితంగానే ఉంటేనే గాని మనము దేవునితో ఒక సంబంధంలోకి మనము రాలేము. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ పాపం అనేది లేని జీవితంగా చేయడానికి ఒక త్యాగం అన్నది అవసరంగా ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోవట అన్నది చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఆమేన్ హల్లెలూయా. అది యేసు ప్రభువే. ఆయనే నీతిమంతుడు. ఒక్క పాపము కూడా చెయ్యని ఒక వ్యక్తిగా, ఒక మానవునిగా ఈ లోకంలో జీవించాడు. ఆయనే సరైన వ్యక్తి అనమాట. సరైన మానవుడు. ఒక నీతియుక్తమైన మానవుడు. ఆమేన్ హల్లెలూయా. ధర్మశాస్త్రానికి అనుగుణంగా జీవించిన ఏకైక మానవుడు. ఆమేన్ హల్లెలూయా. మనుష్య కుమారుడైన యేసు ప్రభు మాత్రమే యావత్తు నీతికి అనుగుణంగా, లేకపోతే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి అనుగుణంగా జీవించింది ఆయన మాత్రమే. ఆమేన్ హల్లెలూయా. ఆయన మాత్రమే జీవించాడు. ఇంకా ఎవ్వరు కూడా జీవించలేదు. ప్రతి ఒక్కరం కూడా పాపం చేసిన వాళ్ళే. మన యొక్క పుట్టుక పాపములోనే ఉంది. పాపపు స్వభావంతో ఉన్న వాళ్ళమే. అయితే ఆయన అన్ని పరీక్షల్ని ఎదుర్కొన్నాడు యేసు ప్రభు. అయినా సరే పాపము ఎరగని వాడుగా జీవించాడు. ఆమేన్ హల్లెలూయా. నిష్కలంకమైన జీవితాన్ని జీవించాడు. మరి గొర్రెపిల్లగా వధించబడ్డాడు. ఆ గొర్రెపిల్ల ఎక్కడ కూడా ఒక మలినం అనేది ఉండకూడదు. మరి అటువంటి మలినము లేకుండా నిష్కలంకమైన జీవితాన్ని జీవించి, గొర్రెపిల్ల ఎలాగైతే గనక వధించబడుతుందో అలాగా శిలువ మీద ఆయన యొక్క బలిదానము అన్నది, ఆయన యొక్క త్యాగపూరితమైన ఆ యొక్క ఆ యొక్క బలిదానం అన్నది మనల్ని పాపములో నుంచి నీతిమంతునిగా మనల్ని మార్చింది. ఆమేన్ హల్లెలూయా. అదే మాటలు ఇక్కడ చూడండి ఎట్లా రాస్తున్నారు. 2 కొరింథీ పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు క్రీస్తునందు దేవుని నీతి అగ్గునట్లు, దేవుని నీతి అగ్గునట్లు అని అంటే
నీతిమంతులుగా మారునట్లు. ఆమేన్. హల్లెలూయా. నీతి అనంటే ఒక్క పాపము కూడా కనబడని జీవితము, ఒక పాపము కూడా చెయ్యని జీవితము, ఒక పాపము కూడా చెయ్యని జీవితము, ఒక పాపము ఒక చూద్దాం అనుకున్నా సరే కనబడని జీవితము. అసలు పాపము చేశామా అన్నట్టుగా ఒక ఆలోచన, అదే అసలు పాపము చేశామా అన్నట్టుగా ఒక ఉన్న జీవితము. అటువంటి స్థానంలోకి క్రీస్తు నిన్ను తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయ. అటువంటి స్థానంలోకి నిన్ను నన్ను యావత్తు మానవ జాతిని పాపములో నుంచి మనల్ని తీసివేసి మనల్ని నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. ఆమేన్. హల్లెలూయ. నీతిమంతులుగా మనల్ని మార్చాడు. నీతిమంతుని యొక్క స్థానము అది ఎవరికి ఉందండి? అది ఒక్కలకే ఉంది. అది ఎవరికంటే యేసు ప్రభుకి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో యేసు ప్రభు అలానే జీవించాడు. ఆయన పరమందున్న దేవుడు, ఆయనలోనే నీతి ఉన్నది. ఆ నీతిలోనంట, ఆ నీతి అను వస్త్రము. ఆమేన్. హల్లెలూయా. ఆ నీతి అను వస్త్రము అంట మనకు ధరింప చేయడానికి యేసు ప్రభు త్యాగం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే నువ్వు విశ్వసించినట్లయితే నీ యొక్క నగ్నము అన్నది, లేకపోతే దిగంబరిగా ఉన్న నీ జీవితం అన్నది మారి నీతి అను తెల్లని వస్త్రము, ఎటువంటి ఒక్క ఒక్క మార్పు కూడా, ఒక్క మలినం కూడా లేని ఆ యొక్క తెల్లని నీతి వస్త్రము యేసు క్రీస్తుని ధరించుకున్న జీవితంగా మారుస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. అదే మాటలు ఇక్కడ చూస్తున్నాం. దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆమేన్. హల్లెలూయా. పాపమే చేయలేదు, అసలు పాపమే ఎరగడు. అయితే మన స్థానం అంట, మనము మనము మనం పాపము చేశాము, మనం పాపులం మనం. అయితే మన స్థానాన్ని యేసు ప్రభు తీసుకున్నాడు. ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. ఆమెను చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన స్థానం అన్నది మనకిచ్చాడు. అందుకనే మనల్ని దేవుడు సింహాసనం ముందు నుంచోడానికి కూడా, అంటే ఆయనతో పాటు సంబంధము, ఇక ఆయనతో పాటు సహవాసము, ఆయనతో మాట్లాడే జీవితము, ఆయన స్వరాన్ని మనం వినే జీవితంలో మనం దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మానవుడు ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడలేడు. ఎందుకనంటే పాపము అడ్డుగోడగా ఉంటూనే ఉన్నది. అందుకనే దేవునితో మాట్లాడలేని జీవితము, దేవుని యొక్క స్వరము వినలేని జీవితం. కానీ నీతిమంతునిగా నిన్ను దేవుడు మార్చాడు గనక, నువ్వు నమ్మినట్లయితే, నేను నమ్మినట్లయితే, ఎవరైతే గనక ఈ వాక్యం వింటున్నారో మీరు గనక నమ్మినట్లయితే, మీ పాపాలు మీ పాపాల యొక్క ప్రాయశ్చిత్తమైన యొక్క మరణము, అనంతకాల మరణము, అపరాధము. ఆమేన్. హల్లెలూయా. పాపము ద్వారా వచ్చేది ఏంటండి? అపరాధం. నేను అపరాధిని, నేను మంచివాడిని కాదు, నేను చెడ్డవాడిని, నాలో ఎటువంటి మంచి లేదు, నాలో ఎటువంటి నాలో ఎటువంటి మంచి లేదు, నేను మంచివాడిని, ఇవన్నీ కాదు 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 అన్నది ఇదంతా అపరాధం. ఈ అపరాధం ఏం చేస్తుందంటే మనకి ఎంతో భయాన్ని తీసుకొస్తా ఉంటది. ఏదో విపత్తు రాబోతుంది, ఏదో రోగం రాబోతుంది, ఏదో అపవాది ఏదో చేయబోతున్నాడు, ఏదో నా జీవితం జరగబోతుంది. అంత భయం. ఏదో ఒక శిక్ష, తీర్పు రాబోతుంది. ఎందుకంటే నేనేదో తప్పు చేశాను, నేను మంచివాడిని కదా, అందుకని ఇవన్నీ కూడా చెడ్డ విషయాలు జరుగుతా ఉన్నాయి నా జీవితం. ఏది పట్టుకున్నా సరే అక్కడ విఫలమే, ఏది చేద్దాం అనుకున్నా సరే అక్కడ అక్కడ ఒక నరక అక్కడ అక్కడ ఒక విఫలమే. ఏమి చేయలేని పరిస్థితి, ఏదో రాబోతుంది, నా జీవితం సరిగ్గా లేదు. ఎంత ఎంత వ్యధ తెలుసా? ఎంత బాధ తెలుసా అండి? ఎంత వేదన అంటే తెలుసా అండి? అసలు అడుగు ముందుకేయలేని పరిస్థితి అన్నమాట. అసలు ఏదైనా చేద్దామంటే చేయలేని పరిస్థితి. అసలు ఈ యొక్క పాపం పోవడానికి తిరుగుతా ఉంటాం. ఆ యాత్ర, ఈ యాత్ర, అటు తిరుగుతా ఉంటాం. కానీ సత్యాన్ని కనుక తెలుసుకుంటే గనుక అటు తిరగాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు విశ్వసిస్తే మటుకు యేసు ప్రభు ఎవరు, ఆయన చేసిన బలిదానం సులువ మీద ఏమిటనేది కనుక నువ్వు తెలుసుకుంటే గనక నీ జీవితం అనేది మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నీ పాపాన్ని యేసు ప్రభు తీసివేశాడు. అంటే ఆ యొక్క పాపంతో పాటు అపరాధము కూడా పోయిందండి. ఆమేన్. హల్లెలూయా. అపరాధం పోయిందంటే భయం పోయిందండి. శిక్ష ఏదో ఉంటదని, ఏదో మనం ఏదో తీర్పు ఉంటదన్న ఆ యొక్క భయాన్ని కూడా తీసివేశాడు. ఆమేన్. హల్లెలూయా. తీర్పును కూడా తీసివేశాడు. ఆమేన్. ఆ తీర్పు అంతా కూడా యేసు ప్రభు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మరణించాడు, మన మీద అసలు తీర్పు లేకుండా చేశాడు. అందుకని అనంతకాల మరణం అన్నది నీకు లేదు, నాకు లేదు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు గనక. ఆమేన్. హల్లెలూయా. నీతి మంతుని యొక్క జీవితంగా మార్చాడు. హల్లెలూయా. నీతిమంతుడు కేవలం యేసు ప్రభు మాత్రమే. అసలు పాపము ఎరుగని వ్యక్తిగా ఉన్నాడు, అసలు పాపము చేయని వ్యక్తిగా జీవించాడు. ఆయన స్థానము నీతిమంతుని స్థానము.
యావత్తు ధర్మశాస్త్రం అన్నాన్ని పాటించాడు. మరి ఆయనే దేవుడుగా ఉన్నాడు. ఆయనలో ఎటువంటి అంధకారం లేదు. అంతా కూడా వెలుగుతో నింపబడి ఉన్నాడు. అంతా మహిమతో నింపబడి ఉన్నాడు. ఆయనే నీతిమంతుడు. ఆయన నీతిలోనంట ప్రతి మానవుడిని, అంటే ఏ మానవుడైతే, ఎవరైతే నువ్వు గాని నేను గాని యేసు ప్రభుని మన యొక్క ప్రభువుగా, రక్షకునిగా, దేవుడిగా స్వీకరించినట్లయితే, ఆమేన్ హల్లెలూయా, స్వీకరించినట్లయితే మన జీవితాలనంట దేవుడు పాపిగా ఉన్న మన జీవితాల్ని నీతిమంతునిగా మార్చాడంట. ఆమేన్ హల్లెలూయా. మరి అది నువ్వు నమ్మినట్లయితే నువ్వు నీతిమంతుడివే. దేవుడు నిన్ను అలా చూస్తున్నాడు. అంతకుముందు నువ్వు పాపిగా నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను అలానే చూశాడు. అందుకనే ఆ పాపములో ఉన్న నీ జీవితంలో ఏది కూడా మంచితనం లేదు. ఏది కూడా ఆశీర్వాదం లేదు. దేవుని యొక్క స్వరము వెళ్ళలేని జీవితం అది. దేవుని యొక్క ఒడంబడికలో ఉన్న ఈ ఆశీర్వాదము నీ యొక్క జీవితంలో నువ్వు చూడట్లేదు. అసలు ఒక మార్గంలో నడవాలంటే కూడా భయము. సో అటువంటి ఒక బంధకాలతో ఉన్న జీవితంలో నుంచి దేవుడు మనల్ని విడుదల చేసి మనల్ని నీతిమంతులుగా మనల్ని మార్చాడు. ఆమేన్ హల్లెలూయా. చెప్తావా? ఆమెన్ చెప్తావా? హల్లెలూయా. తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. తప్పకుండా మీరు కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆయన మీ పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన యొక్క కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించి మన జీవితాలనే మార్చేశాడు. ఆమేన్ హల్లెలూయా. అయితే నువ్వెవరు అంటే క్రీస్తులో, చూడండి ఇక్కడ రాసింది, మనం ఆయన యందు అని రాసింది కదా. క్రీస్తునందు నువ్వు నీతిమంతుడివే. ఆమేన్ హల్లెలూయా. ఈ సత్యం అన్నది మన లోపల, మన ఆత్మలో, మన ప్రాణంలో, మన మనసులో, మన యొక్క ఆలోచనల్లో లోతుగా వెళ్ళిపోవాలి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకనంటే అపవాది వేసే అస్త్రము, లేకపోతే అపవాది సంధించే అస్త్రము ఒకటేమిటి అంటే, నీవు నీతిమంతుడివి కాదు, నీవు అపరాధివే, నీవు పాపము చేసిన వాడివే. ఇదిగో నువ్వు 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఈ పాపము చేశావు. ఈ పాపము చేసినందున నీ నీ జీవితం అనేది శాపము, శాపము, శాపము. ఇదిగో నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అని చెప్పి మన హృదయాల మీద మాట్లాడుతూ, మన మనసుల మీద మాట్లాడుతూ, మనల్ని అపరాధత్వంలోనే ఉంచాలి, 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 ఉంచాలి అన్నది, అది అది అపవాది యొక్క తంత్రము. హల్లెలూయా. అందుకనే మన మనసు మీద మనము, నేను ఎక్కడో నేను తప్పు చేశాను, తప్పు చేశాను, తప్పు చేశాను అనే దానిలోనే ఉంటూ, భయపడుతూ, నా జీవితంలో అపవాది ఇంకా కార్యం చేయగలడు. ఎందుకంటే అపవాదికి చోటేదో ఉంది నాలో. ఎందుకంటే పాపం ఉంది కదా. మరి పాపం ఉంటే అంధకారం ఉంటది. అంధకారం ఉంటే కనుక అపవాది కూడా ఉంటాడు. నాలోనే ఏదో అపవాది ఉన్నాడు. నాతోనే అపవాది ఉన్నాడు. ఏదో చేయబోతున్నాడు. ఏదో చేస్తాడు. ఏదో నా జీవితాన్ని ఏదో నష్టపరుస్తాడు. అపవాది వచ్చాడు, ఉన్నాడు. ఏదో జరగబోతుంది అని చాలా మంది విశ్వాసులు ఈ సత్యములో ఈ యొక్క నీతిను మైమరపు తొడుక్కోవాల్సిన వాళ్ళు, అంటే వాళ్ళ జీవితంలో ఇది ఉపయోగంలోకి రావాలి. వాళ్ళ జీవితంలో ఈ మర్మం అన్నది ఉపయోగంలోకి రావాలి. వాళ్ళు ఈ యొక్క మర్మాన్ని విశ్వసించాలి. ఆమేన్ హల్లెలూయా. ఈ యొక్క ఆయుధాలు, అంటే నీతి అను మైమరుపు ఆయుధం అన్నది ఏదో మనం బయట బయట తొడుక్కునేది కాదండి. కానీ ఇది విశ్వాసము ద్వారా ఈ యొక్క నీతి అను యొక్క మర్మం అన్నది మన జీవితంలో ఉపయోగంలోకి తీసుకువస్తూ ఉండాలన్నమాట. అదే సర్వాంగ కవచం. ఆమేన్ హల్లెలూయా. ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉండాలన్నమాట. ప్రభువా నేను నీతిమంతుడిని, ప్రభువా నేను నీతిమంతుడిని, నన్ను నీతిమంతునిగా మార్చావు. ఇది నా యొక్క స్థానము. ఆమేన్ హల్లెలూయా. దిస్ ఇస్ కాల్డ్ as పొజిషనల్ రైచియస్నెస్. దిస్ ఇస్ కాల్డ్ as ఇంప్యూటెడ్ రైచియస్నెస్. మనం ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే పొజిషనల్ అని అంటే, నాకు నా స్థానము క్రీస్తులో ఏమిటి అని అంటే, నేను నీతిమంతుడిని, క్రీస్తులో నేను నీతిమంతుడిని, క్రీస్తులో నేను నీతిమంతుడిని. ఈ సత్యం అన్నది చాలా లోతుల్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా మన జీవితంలో ఏదైతే పాపాలు ఉన్నాయో, ఇంకా మనం క్షమాపణ అడగలేదు, అది ఇంకో తర్వాత సంగతి. మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ మనకి ఇయ్యబడిన స్థానము మటుకు అది మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు. అది మనం ఎప్పుడు కూడా మనం ఎలా వదులుకుంటామండి? ఎప్పుడైతే మనం నమ్మకుండా ఉంటామో మనం వదులుకోవచ్చు. మనం నమ్మాలి, విశ్వసించాలి. ఈ విశ్వాసం అనేది మటుకు చాలా ప్రాముఖ్యం. ఏదైనా సరే, ఏదైనా సరే దేవుని నుంచి మీరు ఏదైనా సరే పొందుకోవాలన్నా, మీరు అనుభవించాలన్నా, మీరు మీరు దేవుని నుంచి ఏదైనా సరే కార్యం మీ జీవితంలో మీరు చూద్దామన్నా,
మీకు కావాల్సింది, మనకు కావాల్సింది ఏమిటి అంటే విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. అంటే లిఖించబడిన వాక్యాన్ని నమ్ముట. ఆమేన్, హల్లెలూయా. లిఖించబడిన వాక్యం అంటే బైబిల్లో లిఖించబడిన వాక్యాన్ని దేవుడు ఎలాగైతే మాట్లాడుతున్నాడో దాన్ని అలాగే నమ్ముట. ఆమేన్, హల్లెలూయా. ఇక మన మనసుల్ని, ఇక మన ఆలోచనని దానిలో పెట్టి దాన్నేదో మనమేదో ఒక మసాలా లాగా దాన్ని ఏదో మొత్తం అంతా కలిపి మన ఆలోచనలు దానిలో తీసుకొచ్చి మన బుద్ధిని, లేకపోతే మన యొక్క జ్ఞానాన్ని దానిలోకి తీసుకొచ్చి ఇది ఎలా జరుగుతుందా, అది ఎలా సాధ్యమా, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యపరుస్తుంది, అసలు ఇది ఇలాగా, అసలు నేనైతే నమ్మలేకపోతున్నాను, ఇవన్నీ కూడా మనకు అనవసరం అండి. ఇవన్నీ కూడా అనవసరం. ఎప్పుడైతే కనుక నీ మనస్సు, లేకపోతే నీ ఆలోచనలు, నీ యొక్క బుద్ధి, నీ యొక్క వివేచన దానిలోకి వస్తుందో నీకు అర్థం కాదు. ఎప్పటికీ అర్థం కాదు. దేవుని యొక్క మాటలు నీ ఆత్మకే నీకు ఆత్మకే గొప్ప మర్మాలుగా ఉంటాయి. నీ మనస్సు గనుక నీ మనస్సు గనుక చిన్న పిల్లల మనస్తత్వం వలె ఉండి దేవుడు మాట్లాడుతున్న మాటల్ని గుడ్డిగా గనక నువ్వు నమ్మితే, ప్రభువా నువ్వు చెప్పేదంతా సత్యమే, నీలోనే సత్యం ఉంది ప్రభువా, నీలోనే నాలో లేదు ప్రభువా, అయ్యా నువ్వే జ్ఞానవంతుడివి, నేను జ్ఞానవంతుని కాదు అంటే ఒక దీనత్వంలో గనక ఉంటే దీనత్వంలో గనక ఉంటే గనక ఇటువంటి గొప్ప గొప్ప సత్యాలు, మన మనసుకి అతీతమైన సత్యాలు, అసలు మన జీవితం ఏంటి, మనము నీతిమంతులుగా మార్చబడటం ఏంటి, ఇదంతా విశ్వాసము ద్వారా అప్పుడే జరిగిపోవటం ఏంటి, ఇంత అకస్మాత్తుగా మన జీవితాల్ని మార్చేది ఏంటి, ఇది ఎట్లా సాధ్యమని అంటే అది దేవునికి మాత్రమే సాధ్యం. అదే కృప. ఆమేన్, హల్లెలూయా. దాన్నే అంటాం అనమాట కృప అని, గ్రేస్ అని అంటే. కృప అని అంటే మనకి యోగ్యతే లేదు ఇటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి, కానీ మనల్ని యోగ్యులుగా మార్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అసలు మనం యోగ్యులం కాదండి. ఎంత గొప్ప జీవితాన్ని మనం జీవించడానికి, అసలు దేవుని సన్నిధిలో ఆయన యొక్క సింహాసనం ముందు మనం కూడా నుంచోగలగము అని అంటే అది ఎంత ఒక యోగ్యమైన స్థానము అది. అటువంటి యోగ్యత మనకు లేదు. ఎస్, అది కూడా నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను. ఎస్, ఇట్ ఈస్ రియాలిటీ. అది వాస్తవమే. మనకు అటువంటి యోగ్యత లేదు, కానీ క్రీస్తు నందు మనల్ని యోగ్యులుగా మనల్ని మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మనం పాపులం కాదు, మనం నీతిమంతులం. అది మనకిచ్చిన స్థానము. ఆమేన్, హల్లెలూయా. అది మనకిచ్చిన స్థానము. ఇది ఏమిటి అని అంటే ఇది వారసత్వంలో ఉన్న స్థానము, వారసత్వంలో ఉన్న ఆశీర్వాదము. వారసత్వం అని అంటే మనం ఒక కుటుంబంలో పుట్టాం. గొప్ప కుటుంబం అది, పెద్ద కుటుంబం అది, చాలా చాలా ధనవంతుల కుటుంబం అది. ఆ కుటుంబంలో పుట్టటం వల్ల ఆ ధనం అంతా కూడా ఆ బాబుదే. ఆ బాబు ఏమైనా చేశాడా? ఏం చేయలేదు. ఆ బాబు ఏం చేయలేదు. ఆ బాబు ఎదిగాడు, ఆ బాబు పెద్దోడైపోయాడు. ఏదో చిన్నపాటి ఉద్యోగం ఏదో సెలెక్ట్ అయ్యాడు. కానీ ఉద్యోగం ద్వారా వచ్చేదేం 10,000, అతను కొనేదేం 10,000 కోట్లు. అసలు ఆ కుటుంబంలో పుట్టటమే, వారసుడుగా మారటమే అతని జీవితమే మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అట్లాగే యేసు ప్రభుని యొక్క ప్రభుగా నువ్వు స్వీకరించినప్పుడు దేవాతి దేవుడు నీ ఆత్మలో చేసిన గొప్ప కార్యం, నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చి ఆయన కుటుంబంలోకి ఆయన ఒక కుమారునిగా నిన్నొక ఆయన యొక్క కుమారునిగా నిన్ను స్వీకరించి ఆయన కుటుంబికునిగా చేసుకొని హల్లెలూయా వారసుడిగా మార్చాడు. ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. వారసత్వంలో ఈ ఆశీర్వాదం ఉంది. ఏమిటంటే నీతిమంతుడు. వారసత్వంలో ఈ ఆశీర్వాదం ఉంది. నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. అది నీ యొక్క తల మీద, లేకపోతే నీ యొక్క నుదుటి మీద రాస్తుంది నీతిమంతుడు అని. యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీతిమంతుడివి. యేసు ప్రభువుకి ఉన్న స్థానం, యేసు ప్రభు ఏ స్థానంలో అయితే నుంచున్నాడో ఆ స్థానంలో నిన్ను కూడా నిల్చోబెట్టాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇది గొప్ప గొప్ప యోగ్యకరమైన స్థానం ఇది. ఒకవేళ అపవాది మాట్లాడుతున్నాడు అనుకోండి, చెప్తా ఉంటాడు అనమాట, నువ్వు పాపివి అని అంటే నేను పాపిని కాదు, అంతకుముందు నేను పాపిని, కానీ ఇప్పుడు నీతిమంతుడిని. సరే, నువ్వు తప్పు చేశావు. ఈ విషయాల మీద నువ్వేం చేశావు? నువ్వు తప్పు చేశావు. అవును, నేను తప్పు చేశాను. అయితే నేను క్షమాపణ అడిగాను. నేను పశ్చాత్తాపంతో నేను ప్రార్థన చేశాను. యేసు ప్రభు రక్తం నా పాపాన్ని కడిగి వేసింది. కాబట్టి ఇక నాలో పాపము లేదు. నువ్వు అపరాధివి అంటాడు మళ్ళీ. మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు అనమాట, అపరాధివి. అప్పుడు మళ్ళీ ఈ యొక్క ఈ యొక్క హృదయం మీద, మనసు మీద ఏదో ఇబ్బంది తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మళ్ళీ అప్పుడు ఈ యొక్క కవచం పనిచేయాలి. ఏమిటి అంటే, కాదు, నేను అపరాధిని కాదు, నేను నీతిమంతుడిని. నా పాపాలు యావత్తు కూడా యేసు ప్రభు శిలువ మీద తీసివేశాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కాబట్టి నేను నీతిమంతుణ్ణి. నా పాపం ఇంకేదైనా సరే నా దేవుడు నాకు చూపిస్తున్నాడు. వాక్యంలో నుంచి నాకు చూపిస్తున్నాడు. అయితే నేను క్షమాపణ అడిగాను. నేను పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాను.
యేసు ప్రభు రక్తము ఈ పాపాన్ని కడిగి వేసింది. రుధిర ధారల్లో, ఆయన కార్చిన రుధిర ధారల్లో ఈ పాపం కూడా కడిగి వేయబడి వెళ్ళిపోయింది. నాకు, నేను చేసిన పాపానికి దూరపరిచాడు దేవుడు. దేవునికి నా పాపం కూడా దూరం అయిపోయింది. అసలు దేవుడు ఆ పాపాన్ని చూడట్లేదు. ఎందుకనంటే నన్ను క్షమించినప్పుడు నా పాపాన్ని కూడా దూరపరిచాడు. ఆకాశము భూమి ఎంత దూరంగా ఉన్నదో అంతగా దూరపరిచాడు. అసలు నేను చూడలేని విధానంగా చేశాడు. నేనే చూడలేకపోతున్నాను. ఒకవేళ నువ్వు చూస్తే కూడా నేను చూడట్లేదు గనక, దేవుడు చూడట్లేదు గనక, నేను ఆ పాపాన్ని నమ్మను, అపరాధాన్ని నమ్మను. అపవాది అబద్ధం మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అపరాధివి, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, అందుకని దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నీకు చూడు ఈ రోగం రాబోతుంది, ఆ రోగం రాబోతుంది, ఎన్నో అబద్ధాలు మనసు మీద మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ అబద్ధాలని తీసివేసేది గొప్ప ఆయుధం ఏమిటి అంటే ఈ నీతి అను మైమరపు. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయాన్ని కలవరపరచాలని, నీ హృదయాన్ని భయంలోకి తీసుకొని రావాలని, నీ మనసుని భయంలోకి తీసుకొని రావాలని, భయపెట్టే ఒక మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ నిన్ను అపరాధిగానే అక్కడే నిలబెట్టి దేవుని నుంచి దూరపరచాలని, ఒంటరి చేయాలని, మళ్ళీ నీ పాత స్థితిలోకి తీసుకెళ్లాలని అపవాది ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రయత్నాలు, ఆ పనులు యావత్తు నష్టపరిచేది ఏమిటి అంటే నీతి అను మైమరుపు. నీ మనస్సు మీద మాట్లాడుతున్న ఈ అపరాధత్వపు మాటల్ని నష్టపరిచేది ఈ సత్యమే. ఆమేన్, హల్లెలూయా. నీతి అను మైమరుపు నీ హృదయం చుట్టూ కూడా అది అది కప్పబడి ఉన్నది. ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. అయితే నువ్వు అపరాధివి కాదు. ఎప్పుడు అపరాధివి కాదంటే నీ స్థానాన్ని నువ్వు గనక నమ్మినట్లయితే, నీకు దేవుడిచ్చిన యోగ్యకరమైన వారసత్వపు ఆశీర్వాదపు స్థానము, నీతిమంతుని నీతిమంతుడు అనే ఒక స్థానాన్ని గనక నువ్వు గనక నమ్మి విశ్వసించి ఆ స్థానం గనక నువ్వు తీసుకున్నట్లయితే, ప్రభువా నేను నీతిమంతుడిని క్రీస్తులో నేను నీతిమంతుడిని, క్రీస్తుకు వెలుపలగా నేను పాపిని, క్రీస్తులో నేను నీతిమంతుడిని అనే ఒక స్థానాన్ని గనక ఎప్పుడు కూడా ప్రతిరోజు క్రీస్తులో నీ యొక్క స్థానం ఏమిటో ప్రతిరోజు కూడా నువ్వు దాన్ని మర్చిపోకూడదు. ప్రతిరోజు నీ నోటి ద్వారా మాట్లాడాలి. ప్రతిరోజు ఆ స్థానం ఏమిటో ఆ స్థానమే మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అపవాది ఆ స్థానం నుంచి నిన్ను ఆ నిన్ను డిస్లాట్ చేయాలని, లేకపోతే ఆ స్థానంలో నుంచి నువ్వు బయటకు తీసుకురావాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కానీ నేను దేవుని కుమారుణ్ణి, నేను నీతిమంతుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు నాలో సత్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. అబద్ధము నాలో పని చేయలేదు. అపవాదికి నేను దాసుణ్ణి కాదు. నేను క్రీస్తుకు దాసుణ్ణి. నేను పాపిని కాదు, నేను నీతిమంతుణ్ణి. ఆమేన్. అపరాధము నాలో లేదు, నాలో భయము లేదు. ఇక భయపెట్టే దురాత్మలు నా యొక్క మనసు మీద ఇక పని చేయలేవు. ఆమేన్, హల్లెలూయా. డోర్ క్లోజ్ చేసేసాను. ఆమేన్, హల్లెలూయా. డోర్ క్లోజ్ చేసేసాను. ఇక ఇక భయపెట్టే దురాత్మలు ఇక నా మనస్సు మీద ఇక మాట్లాడలేవు. ఆమేన్, హల్లెలూయా. ఐ క్లోజ్ ద డోర్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. మన నోటి ద్వారా మనం మాట్లాడాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము, హృదయంలో విశ్వసిస్తూ ఉన్నాము. నోటి ద్వారా మాట్లాడితేనే విడుదల, స్వస్థత, రక్షణ. ఆమేన్, హల్లెలూయా. విజయము. ఆమేన్, హల్లెలూయా. సమాధానము. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండంటే కేవలము వినేవాళ్ళంగా ఉండకూడదు కానీ, స్వీకరించిన వాళ్ళంగా ఉండకూడదు కానీ, మన హృదయాల్లో విశ్వాసము పుట్టే ఒక వాక్యం అది. దేవుని వాక్యము మనం వింటూ ఉన్నప్పుడు మనలో విశ్వాసాన్ని తీసుకొస్తుంది. విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ భయం ఉండదు. విశ్వాసాన్ని తీసుకొస్తున్న యొక్క విశ్వాసపు మాటలు మన నోటిలో నుంచి మనం మాట్లాడుతూ ఉంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్ఫెషన్. ఆమేన్, హల్లెలూయా. మన నోటి ద్వారా మాట్లాడుతున్న మాటల వలన మనకు రక్షణ అంట. ఇది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే రోమీలు 10వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాను. రోమీలు 10వ అధ్యాయం చూడండి, 8, 9, 10 ఆ యొక్క 3 వచనాలు మీరు తప్పకుండా మననం చేయాల్సిన వాళ్ళగా ఉన్నారు. మీరు తప్పకుండా చూడండి ఆ వాక్యాల్ని. దేవుని మాటల్ని మీరు విన్నారు, సత్యాన్ని విన్నారు, మీరు దేవుని యొక్క సువార్తను విన్నారు. మీరు ఆ మీ యొక్క హృదయాల్లో విశ్వాసాన్ని తీసుకొచ్చాయి. ఆ విశ్వాసపు మాటలు నోటి ద్వారా మీరు మాట్లాడుతూ ఉంటే రక్షణ, రక్షణ, రక్షణ. యేసే ప్రభువుని మీరు స్వీకరించి, మీరు నమ్మి మీ నోటి ద్వారా మాట్లాడుతున్న మాటల వలన రక్షణ. రక్షణ అనే మాటకి అక్కడ అర్థం ఏమిటి అంటే విడుదల, స్వస్థత, విజయము, సమాధానపు జీవితము. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాటలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. అక్కడ రక్షణ అనే ఒక మాటకి అర్థము, ఇవన్నీ కూడా అర్థాలే. విడుదల, స్వస్థత, విజయము. ఆమేన్, హల్లెలూయా. సమాధానము.
ఆమెన్ హల్లెలూయా. సమృద్ధి. ఆమెన్ హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒక్క మాటలో ఉన్న అర్థాలే. రక్షణ అనే ఒక మాటలో ఉన్న అర్థాలే. అయితే ఇంత గొప్ప మరి విడుదల, స్వతంత్రపు మరి స్వ స్వస్థత అనేది ఒక ఒక విజయముతో ఉన్న జీవితం అనేది మనం జీవించాలని, విజయోత్సాహంలో జయ జీవితాన్ని మనం క్రీస్తునందు జీవించాలన్నది దేవుని యొక్క చిత్తము. ఆయన యొక్క వాంఛగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. అయితే నీ స్థానం ఏంటి? నీతిమంతుడివి. ఆమేన్ హల్లెలూయా. అయితే నీ స్థానం ఏంటి? దేవుని కుమారుడివి. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడివి. ఆమేన్ హల్లెలూయా. ఈ స్థానాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. అది ఎలా పోగొట్టుకోకుండా ఉండాలంటే, నువ్వు అబద్ధాన్ని అయితే నమ్మకూడదు. అబ అపవాది మాట్లాడుతున్న అబద్ధాన్ని అయితే నమ్మకూడదు. దేవుడు మాట్లాడిన మాటలనే నమ్ముతూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మాట్లాడిన మాటలు అది వాక్యం లిఖించబడి ఉన్నాయి. వాక్యాన్నే నీ యొక్క కళ్ళ ముందు ఉండాలి. వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాక్యము నీ నోట్లో ఉండాలి. వాక్యంలో నువ్వు నడుస్తూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. 4 విషయాలు చెప్తున్నాను. వాక్యం నీ కళ్ళ ముందు ఉండాలి. వాక్యం నీ హృదయంలో ఉండాలి. వాక్యం నీ నోట్లో ఉండాలి. వాక్యంలోనే నడుస్తూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఇట్లాగా ఉన్నప్పుడు నీతి అను ఈ యొక్క గొప్ప స్థానము, ఈ యొక్క నీతిమంతుని యొక్క స్థానంలో మనము నిలబడుతూ ఉంటాం. ఆ స్థానంలో మనం ఉంటూ ఉంటాం. ఆ స్థానంలో మనం ఆ స్థానం నుంచి మనం నడవడానికి అయితే ఆ స్థానంలో ఉంటూ మనం ఆపరేట్ చేయగలగాలి. ఆమేన్. అంటే ఏంటో చెప్తా. ఆ స్థానంలో ఉంటూ మనం ఆపరేట్ చేయగలగాలి. ఆమేన్. అంటే ఏంటో చెప్తాను. అంటే నీతిలో మనకి ఇవ్వబడిన స్థానం అయితే, లేకపోతే క్రీస్తునందు మనకి ఇవ్వబడిన స్థానం అయితే నీతిమంతుడు. అయితే మనకి మనము మన మీద ఉన్న వస్త్రాలు మనం పాపం చేసినప్పుడు దిగంబరిగా ఉన్నాం. యేసు ప్రభుని స్వీకరించినప్పుడు నీతి అను వస్త్రాలు మనకు ధరింపజేశాడు. అయితే ఈ వస్త్రాలు మలినము కాకుండా ఉండడానికి, దానికి మీ చిత్తం అన్నది చాలా ప్రాముఖ్యం. ఒక వైట్ డ్రెస్ వేసుకున్నాం అనుకో, ఆదివారం పూట మంచి డ్రెస్, ఒక ఆదివారం అనేది ఏ దినమైనా వైట్ డ్రెస్ వేసుకున్నాం అనుకో, వర్షం పడతా ఉంది, చుట్టూ అంతా బురద బురదగా ఉంది. ఏం చేస్తామండి? ఆ బురదలో నడుస్తామా? అంత వైట్ డ్రెస్సే, షూలు కూడా వైటే. మనం నడుస్తామా? మనం నడవం. చెట్టు కింద నుంచుంటాం మనం. అంటే మనం ముందుకెళ్ళాం మనం. మనం గనక ఆ రోడ్లో వెళ్ళామంటే బురద బురద అంతా కూడా, అసలు తెల్లని దుస్తులు, తెల్లని వస్త్రాలంతా కూడా ఏదో బురద బురదగా ఒక బ్రౌన్ కలర్ లో మారచ్చు. సో కాబట్టి నువ్వు చాలా ఇష్టపడుతున్నావు అనుకో, వైట్ డ్రెస్ చాలా ఇష్టపడుతున్నావు, అసలు ఒక్క అసలు కొంచెం కూడా బురద కూడా నీ యొక్క డ్రెస్ మీదకి రాకూడదని నువ్వు చాలా ఆలోచిస్తా ఉన్నావు అనుకో, నువ్వేం చేస్తావు అంటే నువ్వు అక్కడే ఆగిపోతావు. అక్కడే ఆగిపోతావు. వర్షం ఆగేంత వరకు ఆగుతావు. తర్వాత ఏదైనా ఆటో వస్తుందా అని చూస్తావు. ఎందుకంటే నడుస్తూ ఉంటే మళ్ళీ ఆ తెల్లని ఆ బూట్లు కాస్త మళ్ళీ నీళ్ళలో మళ్ళీ మారిపోతాయి కదా, అందుకని చెప్పి ఆటో కోసం ఆగుతావు నువ్వు. ఆటో కోసం ఆగి ఆటో ఎక్కన్నా పోతావు గాని, ఎందుకంటే ఆ దుస్తులు అంత ఇష్టం నీకు మరి. డబ్బులు పోయినా పర్లేదు. డబ్బులు పోయినా పర్లేదు. రూ. 50, రూ. 100 పోయినా పర్లేదు గాని, ఈ యొక్క దుస్తులు మట్టుకు, ఈ యొక్క బట్టలు మట్టుకు, ఈ యొక్క తెల్లని బట్టలు మట్టుకు బురద బురదలో ఎక్కడ కూడా అంటకూడదు అనేది నీ యొక్క ఆలోచన కాబట్టి, తప్పకుండా ఆటో వచ్చేదాకా ఆగుతావు. వర్షం ఆగిపోయేదాకా ఆగుతావు. మరి ఆటో వస్తది, ఎక్కుతావు, వెళ్తావు. ఎందుకు అనంటే ఆ వస్త్రాల మీద నీకు అంత ధ్యాస ఉంది. ఆ వస్త్రాల మీద నీకు అంత ఆలోచన ఉంది. అలాగే నీతి అను వస్త్రాలు, నీతి మంతునిగా దేవుడు నిన్ను చేశాడు. లేకపోతే నీతి మంతుని యొక్క స్థానం నీకు ఇచ్చాడు. ఆ స్థానాన్ని కాపాడుకోవాల్సింది నీవే. ఆమేన్ హల్లెలూయా. ఆ నీతి అను వస్త్రాల మీద ఎటువంటి మలినము, ఈ లోకంలో ఉన్న పాపము ఏది కూడా నీ మీద అంటకుండా చేసుకోవాలి అన్నది నీ ఆలోచన మీద ఆధారపడింది. అంటే నీ యొక్క చిత్తం మీద ఆధారపడింది. నీ యొక్క కమిట్మెంట్, నీ యొక్క సమర్పణ మీద ఆధారపడింది. నీ యొక్క వేరుపాటు అనంటే దేవుని కోసం వేరు చేయబడిన జీవితము అనే ఒక సత్యం మీద ఆధారపడింది. ఆమేన్ హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు గనక నేను కూడా పరిశుద్ధంగానే జీవించాలి అనే ఒక సత్యం మీద ఆధారపడింది. నీతిమంతుని స్థానం అన్నది ఒక యోగ్యమైన స్థానం అది. అది ఎప్పటికీ కూడా
నువ్వు సంపాదించుకున్నావన్నా నువ్వు సంపాదించుకోలేవు. అది మనకి ఎప్పుడు అసలు ఆ జీవితంలో మనం ఈ స్థానం అనేది మనం సంపాదించుకోలేము. ఆ స్థానంలోకి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకంటే నువ్వు విశ్వసించావు కాబట్టి. ఆ స్థానం ఒక యోగ్యకరమైన, ఉన్నతమైన, అతి ప్రాముఖ్యమైన, ఉన్నతమైన సింహాసనం ముందు నుంచోబెట్టిన స్థానం అది. ఆమేన్ హల్లెలూయా. మళ్ళీ దేవునితో మళ్ళీ సంబంధులకు తీసుకువచ్చిన గొప్ప మర్మం ఇది, గొప్ప స్థానం ఇది. ఆమేన్ హల్లెలూయా. మళ్ళీ దేవునితో సమాధాన పరిచిన గొప్ప స్థానం ఇది. ఆమేన్ హల్లెలూయా. దేవుని స్వరాన్ని ప్రతిరోజు వినగలుగుతూ ఉంటావు. దేవునితో నువ్వు ప్రతిరోజు మాట్లాడగలుగుతూ ఉంటావు. ఆయన స్వరాన్ని వినగలుగుతూ ఉంటావు. అసలు నీతిమంతుని యొక్క జీవితం మీద దేవుని యొక్క బాధ్యత ఉంటది. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే మనం కుమారులుగా ఉన్నాం, ఆయన వారసులుగా ఉన్నాం. ఆయన ఆయన కళ్ళ ముందు మనం నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి మన యొక్క ప్రార్థనలకి ఉత్తరాలుగా ఉంటాయి. ఆమేన్. ఉత్తరాలు మనం చూస్తూ ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. మనకి స్వర్గం మధ్యలో పెద్దగా ఒక దూరం లేదేదో అని అనిపిస్తా ఉంటదన్నమాట. పెద్దగా దూరం అనిపించదు. ఎందుకంటే అతి సమీపంగా ఉంటూ ఉంటాం. సింహాసనం దగ్గర మన ఆత్మీయ జీవితం అన్నది అక్కడ ఉన్నది అన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంటది. మనం దేవుని అనుభవిస్తూ ఉంటాం. ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. ఎంత ప్రాముఖ్యమైన స్థానాన్ని మనం పోగొట్టుకుంటామా? మనం పోగొట్టుకోకూడదు. ఆమేన్ హల్లెలూయా. మనం పోగొట్టుకోకూడదు. ఆ యొక్క వస్త్రాలు ఎంత ప్రశస్తమైన వస్త్రాలో కదా! దాని వెనకాల ఒక త్యాగం ఉంది. దాని వెనకాల ఒక మరణం ఉంది. నీవు దిగంబరిగా ఉన్నావు. నేను దిగంబరిగా ఉన్నాను. యావత్తు మానవుడు దిగంబరిగా ఉన్నారు. అయితే ఆ యొక్క దిగంబరిగా అటువంటి నగ్నాన్ని తీసివేసింది ఈ వస్త్రాలే కదా! ఎంత ప్రాముఖ్యమైన, ఎంత విలువైన వస్త్రాలు ఇవి. ఎంత ప్రాముఖ్యమైన విలువైన వస్త్రాలు. అందుకని ఈ యొక్క వస్త్రం మీద ఒక్క మలినమైన, ఒక్క నల్ల చుక్క కూడా కనపడకూడదు. ఒక్క పాపం కూడా అంటకూడదు. ఆమేన్ హల్లెలూయా. అటువంటి అటువంటి ప్రాముఖ్యత. అంటే అటువంటి విలువ నువ్వు ఇవ్వాలి. నీతి అను ఆ యొక్క వస్త్రానికి నువ్వు ఎంతో విలువ ఇచ్చేవాడుగా ఉండాలి. నువ్వెలా ఇస్తావనంటే, నేనెలా ఇస్తానంటే, ఆ వస్త్రం అనేది ఎంత ప్రాముఖ్యంగా మన మీదకొచ్చిందో, ఎంత దాని వెనకాల ఒక బలిదానం ఉంది. దాని వెనకాల ఒక రక్తము కార్చుట అనేది ఉంది. దాని వెనకాల ఒక మరణం ఉంది. ఆమేన్ హల్లెలూయా. సో, యేసు ప్రభు యొక్క మరణము, ఆయన యొక్క బలిదానం ఏమిటో నువ్వు అర్థం చేసుకుంటే, సిలువని గనక నువ్వు చూస్తే గనక, మళ్ళీ నువ్వు మళ్ళీ నువ్వు పాపం చేయవు. మళ్ళీ ఈ లోకానికి మళ్ళీ ఈ లోకంలో ఉన్న పాపపు జోలికి వెళ్ళవు నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వస్త్రాల్ని ధరించుకొని మనం ఈ లోకంలో నడుస్తూ ఉంటాం. హల్లెలూయా. మన మీద ఉన్న వస్త్రాలు అది ఎప్పటికీ కూడా అది శాశ్వతంగా ఇచ్చిన వస్త్రాలు అవి. నీతిమంతునిగా మనల్ని శాశ్వతంగా మనం మార్చిన దేవుడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఈ నీతి అను వస్త్రాలు శాశ్వతంగా నీకు నాకు ఇచ్చిన దేవుడు ఆయన. క్రీస్తును మనం శాశ్వతమైన ఒక సంబంధంలోకి మన జీవితంలోకి వచ్చి ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. ఇంత గొప్ప నీతి మంతుని యొక్క స్థానంలో దేవుడు నేను క్రీస్తునందు నిలవబెట్టాడు చూసావా? ఆ స్థానంలో ఉంటూ, ఆ స్థానంలోనే నడుస్తూ ఉండాలి అంటే గనక, నీకివ్వబడిన వస్త్రాల మీద కొద్దిగా చిన్నపాటి ఆ యొక్క నల్లని మచ్చ గూడా రాకుండా, లేపోతే ఆ ఆ యొక్క నల్లని మచ్చ గూడా పడకుండా జీవించాలి అన్నది. ఆమేన్ హల్లెలూయా. జీవించాలి అన్నది నీ యొక్క నీ యొక్క నిర్ణయం మీద ఆధారపడింది. ఆమేన్ హల్లెలూయా. నీ యొక్క సమర్పణ మీద ఆధారపడింది. నువ్వెంతగా దేవునికి వేరుపరుచుకొని నాకు ఈ లోకము వద్దయ్యా. అంటే నేను లోకంలో ఉన్నాను గాని లోకపు విషయాలు నాకు వద్దు ప్రభువా. ఆమేన్ హల్లెలూయా. నాకు ఈ లోకంతో నాకు ఆహ్, సిలువేయబడి ఉన్నాను నేను. ఆమేన్ హల్లెలూయా. లోకముతో నేను సిలువేయబడి ఉన్నాను. నేను వేరు చేయబడి ఉన్నాను. ఆమేన్ హల్లెలూయా. నేనుంటాను, లోకంలో ఉన్నాను గాని, లోకపు సిస్టమ్ ఏదైతే గనక పద్ధతులు జరుగుతున్నాయో దానిలో నేనైతే లేను. ఆమేన్ అంతకుముందున్నాను, ఇప్పుడు లేను. ఆమేన్ హల్లెలూయా. అంతకుముందున్నాను, ఇప్పుడు లేను నేను. అయ్యా చుట్టూ బురదుంటే నేను చాలా ఖచ్చితంగా, లేకపోతే నేను చాలా జాగ్రత్తగా జీవించాలి. ఆమేన్ హల్లెలూయా. అందుకని నేను ఎవరి అమ్మాయితో నేను మాట్లాడను. నేనైతే మట్టుకు ఈ 18 సంవత్సరాల్లో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అంటే నా జీవితంలో దేవుడు నా జీవితాన్ని మార్చిన తర్వాత ఈ 18 సంవత్సరాలు అయిపోయింది. ఈ యొక్క 18 సంవత్సరాలు నా యొక్క విశ్వాస జీవితంలో నేను ఒక అమ్మాయితో మాట్లాడటం గాని, నేను ఫేస్‌బుక్‌లో ఏదైనా సరే ఒక మెసేజ్ పంపించడం గాని, అసలు ఇన్‌స్టాగ్రామ్ గాని అట్లాంటివి నాకు పెద్దగా ఏం లేవులేండి. ఒక్ అసలు నేను ఒక అమ్మాయితో మాట్లాడటం గాని, ఒక అమ్మాయితో నేను ఏదైనా చిట్ చాటింగ్ చేయటం గాని,
ఆ అమ్మాయి బాగుందని ఏదో అనుకొని మళ్ళీ ఆ అమ్మాయి మీదకి వెళ్ళటం కానీ, లేకపోతే ఆ అమ్మాయి వైపు వెళ్ళటం కానీ అలాంటిది నా జీవితంలో ఇప్పటిదాకా చూడలేదు. ఈ యొక్క 18 సంవత్సరాలు అయితే అలాగైతే జరగలేదు. ఇక జరగదు కూడా. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈ యొక్క 18 సంవత్సరాల్లో నేను ఒక సినిమాని కూడా నేను చూడలేదు. అయిపోయింది. ఆ జీవితం అనేది అది ముగిసిపోయింది. లోకంతో లోకంతో నా సంబంధం అనేది కట్ అయిపోయింది. నా సంబంధం ఇంకా యేసు ప్రభువుతోనే. నాకిచ్చిన ఈ స్థానం అనేది నేను కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ స్థానంలోనే నేను జీవిస్తూ ఉండాలి. అదే నీతియుక్తమైన జీవితము. హల్లెలూయా. అదే నీతియుక్తమైన జీవితము. హల్లెలూయా. అటువంటి నీతియుక్తమైన జీవితంలో జీవించడానికి, నీతి అను మార్గంలో నడవడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆ నీతిలో ఎలా నడవాలి అన్నది మనం రేపు చూద్దాం. హల్లెలూయా. ఈ రోజు మనం చూసిన అతి ప్రాముఖ్యమైన ముఖ్యమైన విషయాలన్నమాట. మనకి ఇయ్యబడిన నీతి యొక్క స్థానము, మనకి ఇయ్యబడిన క్రీస్తునందు మనకి ఇయ్యబడిన నీతిమంతుని యొక్క స్థానము ఏమిటి అన్నది మనం ఈరోజు చూసాం. హల్లెలూయా. చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ విషయాలని మనం మళ్ళీ స్మరణలోకి తీసుకొని రావాలి. మళ్ళీ మనం వింటూ ఉండాలి. మనము రాసుకుంటూ ఉండాలి. ఈ యొక్క సత్యాలు మన జీవితాల్లో భాగం అయిపోవాలి. హల్లెలూయా. మన యొక్క పునాదుల్లో ఉన్న రాళ్ళన్నమాట ఇవి. హల్లెలూయా. క్రీస్తు అనే పునాది. హల్లెలూయా. మన జీవితంలో నిర్మాణం చేయబడతా ఉంది. మనం కదల్చబడని ఆత్మీయ జీవితాలుగా ఉండాలి అంటే ఇవి చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాలు. ఇవి చాలా ప్రాముఖ్యమైన ఉపదేశాలు. ఇవి కూడా ఏబీసీస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఫౌండేషనల్ టీచింగ్స్. ఇవన్నీ కూడా మన పునాదుల్ని కట్టే ఉపదేశాలు అన్నమాట ఇవి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నువ్వెంతైనా ప్రభా నమ్మదగిన దేవుడివి. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడివి ప్రభువా. కృపతో నింపబడిన దేవుడివి. మా మీద కరుణ చూపించిన దేవుడివి. మా మీద నా తీర్పు తీసేసిన దేవుడివి. మేము చనిపోకూడదని, అనంతకాల నరకంలోకి వెళ్ళకూడదనేది మీ యొక్క చిత్తమై ఉన్నది. మీ యొక్క ఉద్దేశమై ఉన్నది. మా జీవితాన్ని మార్చింది నీవే. మా పాపం ఎవ్వరు కూడా కడగలేరు. ఏ నీరు కడగలేదు, ఏ సోపు కడగలేదు, ఏ యాత్ర కడగలేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రభు నైనా చివరికి మేము అపరాధులమే. అయ్యా, మానవుడు ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడని మీరు చూశారు. అందుకనే ప్రభువా మాకు సహాయం చేయడానికి మీ యొక్క కుమారుడిని యేసు ప్రభు నీ లోకానికి పంపించారు. మా యొక్క స్థితిగతుల్ని మార్చారు. మా జీవితాన్ని మార్చారు. మా యొక్క స్థానాల్ని మార్చేశారు. మమ్మల్ని వారసులుగా చేశారు. మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. మమ్మల్ని నీతిమంతులుగా మార్చారు. మీ కళ్ళ ముందు ప్రభువా ఇక మా ఇక మాలో అయితే ప్రభువా తండ్రి, ఇక మమ్మల్ని చూస్తే గనక యేసు ప్రభుని చూసినట్టుగానే చేశారు. యేసు ప్రభువుని మీరు చూస్తూ ఉంటే ఒక్క పాపం కనబడదు కదా. అటువంటి రీతిగా మమ్మల్ని ప్రభా క్రీస్తునందు ఒక్క పాపము కూడా లేని వారుగా చేశారు. ఇది అసాధ్యమైన విషయం. ఇది ఆలోచిస్తేనే ప్రభా మా మనసులకి, మా యొక్క జ్ఞానానికి అతీతమైన విషయం ప్రభా. కానీ మీరు చేసిన ఈ యొక్క మీరు మా మీద చూపించిన ఈ యొక్క కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్య భాగం ప్రభా మాలో లోతుగా ప్రభానైనా లోతుగా ప్రభా, లోతుగా లోతుగా ఇంకా లోతుగా ప్రభా తండ్రి అయ్యా నాటబడి రీతిగా ప్రార్థన చేస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధనలో యెషయా రాసిన ప్రవచన గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్య భాగము మీకోసము, నా కోసము, మనందరి కోసం. ఆమేన్. హల్లెలూయా. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎలా ఉందంటే, ఇద్దరు వ్యక్తులు గనక మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ ఎలా ఉంటుందో అలా ఉంది. నీతో 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 నేను నీతో నేను నీతో నేను నీతో. ఆమేన్. హల్లెలూయా. నేను నీతో అంటే ఇదొక వ్యక్తిపరమైన సంభాషణ, ఒక సంబంధంలో ఉన్న సంభాషణగా చూస్తూ ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. దేవుని కళ్ళ ఎదుట. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితం మీద ఆయనకున్న బాధ్యత ఏమిటో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
ఆమె ఇజ్రాయెల్ ప్రజల మీద ఆయన యొక్క బాధ్యత ఏమిటో, తన కుమారుడైన యేసు ప్రభు మీద తన యొక్క బాధ్యత ఏమిటో, అనేకమైన ప్రవచనాలు మన యెషయా 40 అధ్యాయంలో నుంచి అనేకమైన ప్రవచనాలు యేసు ప్రభు గురించి రాసిన ప్రవచనాలు అనేవి ఈ యొక్క 40 అధ్యాయం నుంచి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దేవుడు ఎట్లాగా ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలడు, ఆయన కుమారుని ద్వారా యేసు ప్రభు ద్వారా ఎలాగా అసలు రాజ్యాలనే మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా ఆయన యొక్క సంబంధం అన్నది మళ్ళీ మానవునితో ఎలాగా వస్తూ ఉంటది. ఆమేన్. ఎలాగా అది అది ఆ యొక్క సంబంధంలోకి మళ్ళీ దేవుని యొక్క సంబంధం మళ్ళీ మళ్ళీ మానవుడు దేవునితో సంబంధం పెట్టుకోగలడు, మళ్ళీ ఆ సంబంధంలోకి రాగలడు. ఆమెన్, యేసు ప్రభు ద్వారా. ఆమెన్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు నమ్ముకున్నట ద్వారా నీ యొక్క సంబంధము దేవునితో, హల్లెలూయా, మళ్ళీ ముడిపడింది. ఇంకా దేవుడు వ్యక్తిపరంగా మాట్లాడే దేవుడుగా నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. నేను నీవు అంటే అక్కడ నువ్వు ఒంటరి వాడివి కాదు అన్నది ప్రభు మాట్లాడుతున్నారు. ఈ లోకంలో నువ్వు ఒంటరి వాడివి కానే కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎవరున్నా లేకపోయినా, నీతో ఎవరున్నా లేకపోయినా, నీ భర్త వదిలివేసినా, లేకపోతే నీ భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయినా, నీ యొక్క పిల్లలు గాని, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులు గాని మిమ్మల్ని వదిలివేసినా, మీ యొక్క స్నేహితురాలు ఎవరు వదిలివేసినా సరే, ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా సరే, దేవుడు మాత్రము మీ యొక్క కుడి చేయిని పట్టుకునే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదంట. అదే విషయం చెప్తున్నారనమాట. నీ కుడి చేయిని పట్టుకున్న దేవుడిని అని అంటున్నారు అనమాట. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మనందరం కూడా దాసులమే. ఆయనకి ఆయన ఆయనకి పరిచర్య చేసే పరిచారకులమే. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆయనతో ఉన్న ఆ యొక్క సంబంధంలో, లేకపోతే దేవునితో ఉన్న సంబంధంలో మనందరం కూడా దాసులు మాత్రమే కాదంట, మనము ఆయన యొక్క పిల్లలమంట, మనం ఆయన యొక్క స్నేహితులం కూడా అంట. ఆమేన్, హల్లెలూయా. ఆయనతో పాటు నడిచే వారంగా ఉంటామంట. ఆమేన్, హల్లెలూయా. నేను ఉపేక్షించను అంటున్నాను, నేను విడవను అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఏర్పరచుకున్న దేవుడు ఆయన. ఏర్పరచుకున్న దేవుడు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చిన దేవుడు ఆయన. ఎంత విలువిస్తున్నాడో చూడండి. ఎంత గొప్ప విలువగా మనం చూస్తున్నాడో చూడండి. ఆయనతో పాటున్న సంబంధంలో, ఆమేన్, హల్లెలూయా, మన యొక్క విలువ కూడా పెరిగిపోయింది. ఆమేన్. నేను నేనే పాటి వాడిని ఈ లోకంలో, నేనొక చీమని, నేనొక చామని, లేకపోతే నేను అది ఇది, నేనొక అయోగ్యుణ్ణి, నేను నేను ఇది అది, మనం అంత చిన్న వాళ్ళంగా మనం చూసుకోవద్దు. దేవుడు మనల్ని ఎంతో విలువగా చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎంతో విలువ కలిగిన పాత్రలమంట దేవుని యొక్క కళ్ళ ముందు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడంట. ఆయన మాటలు మనం వినబడుతూ ఉంటాయంట. నేను నీతో చెప్పి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీకు తోడై ఉన్నాను అని అంటే వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం చేస్తున్న దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీలో ఉన్న మంచితనమో, లేకపోతే నీలో ఉన్న గొప్ప స్మార్ట్‌నెస్ దేవుడు చూడట్లేదు గానీ, ఆయన క్రీస్తుని మాత్రమే చూస్తున్నాడు. ఆమె నీ కోసం ఆయన కుమారుడైన యేసు ప్రభు మరి శిలువ మీద మరణించిన ఆ యొక్క మరణము, ఆయన ఆయన చేసిన బలిదానాన్నే, హల్లెలూయా, తండ్రిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత విలువిచ్చాడో చూడండి. మన కోసం ఎంత గొప్ప బలిదానం యేసు ప్రభు చేశారో చూడండి. నీకు తోడుగా ఉంటాను అంటే గనక అది అది దేవుని యొక్క కృప కదా! ఆ దేవుని యొక్క కరుణ కదా! దేవుని యొక్క కృపలో, కరుణలో మనం ఎప్పుడు కూడా జీవిస్తూ ఉందాం. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే భయపడకుము అని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. భయం అన్నది ఎప్పుడొస్తుందంటే, నీ మాట నువ్వు వింటూ ఉన్నప్పుడు, నీ మనసులో ఉన్న మాటలు నువ్వు వింటూ ఉన్నప్పుడు, మోసకరమైన మాటలు నువ్వు వింటూ ఉంటుంటే గనక నీకు భయమే. కానీ దేవుడు మాట్లాడే మాటలు గనక వింటూ ఉంటే విశ్వాసమే. ఎక్కడైతే విశ్వాసం ఉంటదో అక్కడ భయం ఉంటది గనక భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను అంటే నీ మీద యావత్తు నియంత్రణ నాకుంది అని అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు మీద యావత్తు నియంత్రణ ప్రభువుకుంటది. ఆమేన్, హల్లెలూయా. ఎలాగైతే యేసు ప్రభు జీవితం మీద యావత్తు నియంత్రణ తండ్రికి ఉందో, అలాగే నీ మీద, నా మీద, మన కుటుంబం మీద యావత్తు నియంత్రణ, నీ జీవితంలో ఏదైనా జరగాలంటే గనక, నీ కుటుంబంలో ఏదైనా జరగాలంటే గనక పర్మిషన్ తీసుకోవాల్సిందే. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అపవాది లోపలికి రావాలన్నా, ఏదైనా చేయాలంటే కూడా, ఎలాగైతే యోబు జీవితంలో మరి ఏదైనా జరగాలంటే గనక, ఎలాగైతే గనక పర్మిషన్ తీసుకున్నాడో, ఎలాగైతే పర్మిషన్ ఇచ్చాడో మరి దేవుడు, దాని ప్రకారంగా నీ జీవితం, నా జీవితంలో ఏదైనా జరగాలంటే మటుకు, ఏదైనా విపత్తు ఏదైనా రావాలంటే, అసలు రాదులేండి, ఒకవేళ నువ్వు అనుకుంటే కూడా, ఒకవేళ అసలు ఏదైనా రోగం గనక రావాలన్నా సరే, ఏదైనా జరగాలంటే కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వాల్సిందే. కానీ మన చుట్టూ కూడా అగ్ని ప్రాకారాలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. మన చుట్టూ కూడా అగ్ని ప్రాకారాలు ఉంటాయి. ఆయనే యెహోవా దేవుడు, ఆయనే సైన్యములకు అధిపతి దేవుడు ఆయన. ఆయన చుట్టూ కూడా గొప్ప సమూహాలు ఉంటాయి. మన చుట్టూ కూడా సమూహం ఎందుకు ఉంటదంటే, క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నీతో ఉన్నాడు గనక. ఆమేన్, హల్లెలూయా. అందుకనే భయపడద్దు, అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు మనకి. ఏ మనిషికి భయపడద్దు నువ్వు. ఒక మనిషికి భయపడుతున్నావు అయితే దేవుని భయపడట్లేదు నువ్వు.
దేవునికి మాత్రమే భయపడవు. ఇక నువ్వు ఎవ్వరికి భయపడవు. ఏ మనిషికి భయపడవు, ఏ అపవాదికి భయపడవు, ఏ రోగానికి భయపడవు నువ్వు. అసలు భయం అనేది నీ జీవితంలోనే ఉండదు. ఆమేన్. హల్లెలూయా. అసలు దిగులని ఎందుకు ఉండదని అంటే, అసలు భయం లేకపోతే దిగులు లేదు. ఒకవేళ చింత లేకపోతే దిగులే లేదు కదా. ఎందుకు చింతించాలండి? ఎందుకంటే యేసు ప్రభు సజీవమైన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. యావత్తు విషయాల మీద నియంత్రణ తీసుకున్న దేవుడు ఆయన. యావత్తు విషయాల మీద ఆయన యొక్క వాక్యంతో మీ జీవితాల్ని నడిపించే దేవుడు ఆయన. కాబట్టి నిన్ను నీ యొక్క బలహీనతలు యావత్తు నీ యొక్క నీ యొక్క బలహీనతల్లో అన్నిటిలో ఆయనే బలవంతునిగా మారతాడంట. ఆమేన్. ఇది ఆయన యొక్క మాట అయి ఉన్నది. అందుకే చెప్తున్నాడు కదా, నిన్ను బలపరుతును అంటున్నాడు. నీకు సహాయము చేయువాడు నేనే అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. నేను నీవు, నేను నీవు, నేను నీవు, ఇదంతా వ్యక్తిపరంగా మాట్లాడుతున్న మాటలై ఉంటా ఉన్నాయి. ఆమేన్. ఈ మాటే నా జీవితాన్ని మార్చింది. నాతో దేవుడు ఈ మాట మాట్లాడి నా జీవితాన్ని మార్చేశాడు. నేను అంతకుముందు 2007లో నేనెప్పుడు కూడా ఈ యొక్క దేవుడిని, లేకపోతే సజీవమైన దేవుడిని నేనైతే నమ్మలేదు. నాకు నమ్మకం లేదు. నాకు విశ్వాసం లేదు. కానీ ఒక రోజున దేవుడు ఈ ఈ వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడి నా జీవితాన్ని మార్చాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చే వాక్యం ఇది. నీ జీవితాన్ని మార్చే వర్తమానం లేకపోతే వాగ్దానం ఇది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నాయనా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఈ వాగ్దానము నాది ప్రభువా ఈ వాగ్దానం. ఆమేన్. హల్లెలూయా. నా జీవితాన్ని ప్రభువా మార్చే వాగ్దానం ప్రభువా ఇది. హల్లెలూయా. ప్రభువా నాలో నుంచి ఒక ఒక ప్రాముఖ్యమైన సమస్య వెళ్ళిపోతా ఉంది. అది ఒంటరితనము. ఎవరన్నా లేకపోయినా నేను ఒంటరి వాడిని అనుకునే జీవితం. అయితే మీరు తీసివేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ వాగ్దానం ద్వారా మీరు నాతో మాట్లాడారని నమ్మొచ్చు. నేను నమ్ముచున్నాను తండ్రి. మీకే సకల మహిమ, ఘనత, కీర్తి చెల్లించుకోమని యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ బర్త్డే. ఎవరైనా సరే మరి ఈరోజు మీ యొక్క బర్త్డే అయితే కనుక హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం మీకోసం, మీ కుటుంబం కోసం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు కూడా మీతో ఉన్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు, మీరు చింతించరు, మీరు ఆ మీరు మీ లోపల భయం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ధైర్యంతో ముందుకు వెళ్ళండి. దేవుని యొక్క వాక్యము మీ యొక్క హృదయం అనే పలకల మీద దేవుడు రాస్తూ ఉన్నాడు. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ఇదంతా కూడా మనతో ఉంటారు. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు. సో కాబట్టి మీ పరిశుద్ధాత్మతో ఎంతగా మీ యొక్క సహవాసము, సంబంధములో మీరు ఎదుగుతూ ఉంటారు, అంతగా మీరు దేవుని యొక్క మాటలు కూడా మీ యొక్క వినికిడిలో వినబడుతూ ఉంటాయి. ఆమె దేవుని స్వరాన్ని వింటూ ఉండండి. ఆయన వేస్తున్న అడుగుల్లో మీరు కూడా అడుగులు వేస్తూ ఉండండి. ఆయన శిష్యులుగా మీరు నేను జీవించే వాళ్ళంగా ఉన్నాం. మరి కేవలం అంత మాత్రమే కాకుండా సువార్తను ప్రకటించాలి. మరి యేసు ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు కదా. తప్పకుండా ఆయన ఎవరో కూడా మీరు ఒక 10 మందికి ఈ రోజు మీరు చెప్పాలి. ఆమె 10 వేళ్ళు ఉన్నాయి కదా. 10 వేళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క వేరులో ఒక్కొక్క వ్యక్తిని అనమాట. ఒక 10 మంది కన్నా సరే ఈ రోజు మనం చెప్పే వాళ్ళంగా ఉండాలి. ఆమె హల్లెలూయా. ఒక వ్యక్తి చెప్పారా యేసు ప్రభు గురించి? ఓకే, ఒకటి అయిపోయింది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ప్రభువా నాయనా, ఈ రోజు నేను 10 మందికి చెప్పాను ప్రభువా. ఈరోజు 10 మందికి నాయనా మీ సాక్ష్యం నేను చెప్పాను. నా జీవితాన్ని ప్రభువా నేను పంచుకున్నాను. నా జీవితాన్ని మార్చాడు. అంతవరకు ఒకవేళ గనక వాక్య భాగం మీరు చెప్పలేకపోతే గనక, అయ్యా నేను ఎలా చెప్పాలో నాకు తెలియదు అంటే గనక మీ సాక్ష్యం చెప్పండి. ఎలాగ దేవుడు మీ జీవితాన్ని మార్చాడో 10 మందికి చెప్పండి. యేసు ప్రభుని పరిచయం చేయండి. ఆమె వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళ కుటుంబాలు మారుతాయి, వంశాలు మారిపోతాయి. ఆమె ఒక్క వ్యక్తి గనక యేసు ప్రభు నమ్ముకుంటే వంశమే మారిపోయింది చూడండి. ఆమె నేను నమ్ముకున్నాను, నా యొక్క వంశాన్ని దేవుడు మారుస్తున్నాడు. ఆమె హల్లెలూయా. తప్పకుండా ఈరోజు మనం సువార్త ప్రకటించాలి. తప్పకుండా యేసు ప్రభువుని పరిచయం చేయాలి. ఆమె హల్లెలూయా. ఊరికే కూర్చొని బైబిల్ మాత్రం చదువుకుంటా కూర్చోవద్దు. ఊరికే ప్రార్థన అంతా ఆ ఉదయం సాయంకాలం దాకా ప్రార్థన 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 రాత్రి అంతా ప్రార్థన, రాత్రి అంతా వాక్యం చదువుకోవటం. అంత మాత్రమే కాదు, మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో మనం ఇస్తూ ఉండాలి. అప్పుడు మనకి ఇంకా ఇస్తూ ఉంటాడు. నేను ఎలాగైతే ఉదయం పూట మరి మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను, నాకు ఇచ్చిన యొక్క మర్మాలు మీకు ఇస్తూ ఉన్నాను. ఇంకా నాకు దేవుడు మర్మాలు ఇస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద సీక్రెట్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది నీకు ఏదైతే ఇవ్వబడిందో ఇస్తూ ఉండు. తప్పకుండా ప్రభు అనేకమైన విషయాలు నీకు ఇస్తూ ఉంటాడు. ఆమె అనేకమైన మర్మాలు నీకు ఇస్తూ ఉంటాడు. నీ ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల అనేది నువ్వు చూస్తూ ఉంటావు. ఆమె హల్లెలూయా. జస్ట్ ఫోన్ లో ఇద్దరికి కాల్ చేయండి, ముగ్గురు కాల్ చేయండి, ఎలా ఉన్నారని అడగండి. వాళ్ళ విషయాలు చెప్తారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఆమె హల్లెలూయా. ఈ వాక్య భాగం నువ్వు చూస్తూ ఉన్నావు కదా, రికార్డింగ్ దగ్గరికి వస్తుంది కదా, ఒక
ఒక 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మందికి షేర్ చేయండి. అప్పుడు 20 మంది అవుతారు. ఆమేన్. హల్లెలూయా! అయ్యా ప్రభా ఒక 10 మందిని నాకిస్తానన్నావు. ఇప్పుడు ఈరోజు ప్రభా మీరు నాకు 20 మందిని ఇచ్చారు. ఒక 10 మందికి అలా పెట్టండి అట్లాగా. వాళ్ళు గూడా వింటారు. వాళ్ళు గూడా దీవించబడతారు. ఆమేన్. అదంతా జరిగేదంతా గూడా ఒక 5 నిమిషాలు మాత్రం. 5 నిమిషాల్లో ఒక 10 మందికి మనం పెట్టేస్తాం. ఒక 10 మందికి మనం పెట్టేయొచ్చు. ఒక 2 నిమిషాల్లో పెట్టేస్తాం మనం. ఆ 10 మంది వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపన్నా ఇంటారు ఈ యొక్క రికార్డింగ్‌ని. వాళ్ళ జీవితాలు మారుతాయి. వాళ్ళలో ఉన్న అపరాధత్వం పోతది. వాళ్ళ మీద అపవాది పనిచేస్తున్న అస్త్రాలన్నీ నష్టమైపోతాయి. ఆమేన్. హల్లెలూయా! సో, మనము దేవుని యొక్క విషయాల్లో మనం అనేకులకి చెప్పే వారంగా ఉండాలి. ఆమేన్. మన నోరు ఉపయోగం తీసుకొస్తూ ఉండు. అప్పుడు నో నీ నోరు మాట్లాడుతా ఉంటే అపవాది మాటలు నష్టమైపోతా ఉంటాయి. ఒకవేళ నీ నోరు మాట్లాడకపోతే అపవాది మాటలే అక్కడ అక్కడ కార్యం చేస్తూ ఉంటాయి. మరి అపవాది కార్యాలు కావాలా? మరి దేవుని కార్యాలు కావాలా? మన నోటును ఉపయోగించాలి. దేవుని కోసం ఉపయోగించాలి. ఆమేన్. హల్లెలూయా! ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా! మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఎగ్జాక్ట్ 5